లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం, మే నెల 19వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 17వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. శిష్యుల కొరకు ప్రార్థన. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము. నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవం ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసిగితివి. ఏకైక సత్య స్వరూపుడు వగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నిన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరుపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసి తిని వారు నీవారు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటలను పాటించిరి. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియేనని వారు ఇప్పుడు గ్రహించితిరి. నీవు నా కొసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ వద్ద నుండి వచ్చితనని తెలుసుకొని నీవు నన్ను పంపిదవని విశ్వసించిరి. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకం కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎలైనా వారు నీవారు. నా సర్వస్వం నీది, నీది అంతయు నాది. నేను వారి యందును మహిమపరచబడితిని. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. ఆమేన్. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు యేసయ్య మనందరి కోసము ఆయన ప్రార్థన చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, అలనాడు ఉన్న 11 మంది శిష్యుల కోసము, 12 మంది శిష్యుల కోసము, లేకపోతే 72 మంది శిష్యుల కోసము ఆయన ప్రార్థన చేశారని. మిత్రులారా, కాదు, మనందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. ఏమైనా చూడండి మిత్రులారా, ఎంత గొప్ప ప్రార్థన. ఓ నా తండ్రి, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుని నేను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపుము. నీ కుమారునకు నీవు అనుగ్రహించిన వారందరిని నిత్య జీవం ప్రసాదించితివి. ఇదిగో, ఏకైక సత్య స్వరూపుడు వగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు పంపిన నన్ను తెలుసుకొనడమే వాళ్ళకి నిత్య జీవం. కాబట్టి మనం తెలుసుకున్నాం, ప్రభు అయిన యేసు తండ్రి దేవుడి నుండి వచ్చారు అని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనందరం కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన బిడ్డలం. నిత్య జీవం పొందుతాం. అదే నిత్య జీవం అని యేసయ్య మన కోసం తండ్రి దేవునికి మొరపెడుతున్నారు. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని. నీవు నాకు ఏదైతే అప్పచెప్పావో అవన్నీ కూడా నేను సంపూర్ణం చేసి ఉన్నాను. కాబట్టి నన్ను మహిమపరచండి. ఓ తండ్రి, లోక ఆరంభమున పూర్వమే నీ వద్దను నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మళ్ళీ మహిమపరచండి. ప్రయత్నం. ఆ తర్వాత అంటున్నారు, ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నన్ను తెలియజేసి తిని వారు నీవారు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారిని
నీవు నాకు అనుగ్రహించితివి. అంటే మనం తండ్రి దేవుని చేత ఎన్నుకొనబడ్డాం. ప్రభు క్రీస్తుకి తండ్రి దేవుడు అప్పగించారు మనల్ని. ఎంత గొప్ప ప్రార్థన చూడండి మిత్రులారా. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండి అని వారు ఇప్పుడు గ్రహించితిరి. నీవు నా కొరకు సందేశం వారికి అందజేస్తని వారు దాన్ని స్వీకరించి నేను నిజంగా నీ యొద్ద నుండి వచ్చితునని తెలుసుకొని నీవు నన్ను పంపితవని విశ్వసించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం కూడా ప్రభు క్రీస్తుని విశ్వసిస్తున్నాం. తండ్రి దేవుడు యేసయ్యను పంపించారు. ఎవరి కోసం అంటే మన కోసం పంపించారని మనం విశ్వసిస్తున్నాము. యేసయ్య పలుకుతున్నారు ఆ మాట, నేను వారి కొరకు ప్రార్థించుతున్నాను, లోకము కొరకు కాదు. మనందరి కోసం యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకం కోసం కాదు, ఈ నీవు ఎన్నుకొనబడిన ఈ నీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు నీవు నాకు అప్పచెప్పావు, నాకు ఇచ్చావు, ఎన్నుకొని నాకు ఇచ్చావు. కాబట్టి వీళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన దైవజనులారా, ఈరోజు యేసయ్య నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య, నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు కాదు, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎలైనా వారు నీవారు, నా సర్వస్వం నీది, నీదంతయు నాది. నేను వారి యందు మహిమపరపబడితిని. ఇక నేను ఈ లోకములో ఉండను కాబట్టి వారు ఉందురు, నేను ఈ లోకంలో ఉండను కాబట్టి నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరిగా ఐక్యమైనట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి, వీరందరినీ కూడా సురక్షితంగా ఉంచండి. ఈ మీ బిడ్డలను, మీరు నాకు ఇచ్చిన ఈ బిడ్డలందరినీ కూడా సురక్షితంగా ఉంచండి. ఎందుకంటే నేను మీ దగ్గరికి వస్తున్నాను, నేను ఈ లోకములో ఉండను, కానీ వీళ్ళు ఉంటారు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళందరినీ సురక్షితంగా ఉంచండి తండ్రి అని యేసయ్య ఈరోజు మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అదృష్టం చూడండి మిత్రులారా. నీ కోసం, నా కోసం ప్రభు క్రీస్తు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి అంత గొప్ప ప్రేమ గల యేసయ్యను మనం స్తుతించి ఆరాధించి మహిమపరచాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ దినము ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మాలో ఉన్న అయోగ్యతను, మాలో ఉన్న అనారోగ్యాన్ని, మాలో ఉన్న సమస్త దుష్ట శక్తులను, లేకపోతే అనారోగ్యాలను, లేకపోతే మరొకటి మీ చేత అనుగ్రహించబడిన ప్రతి ఒక్కటి కూడా త్యజించుచున్నాం. యేసయ్యా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ బలముతో, మీ శక్తితో మమ్మల్ని నింపండి. మాలో ఉన్న ప్రతి అణువు కూడా ప్రభు క్రీస్తు మా రక్షకుడని అంగీకరిస్తున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని ఎన్నుకొని ప్రభు క్రీస్తుగా అప్పచెప్పి ఉన్నారు. వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మందరినీ కాచి కాపాడండి. ఈ వాక్య పరిచర్యను ప్రతి బిడ్డలోనూ కూడా మీ ఆత్మతో నింపండి తండ్రి. ఇహపరలోకాల్లో మీ సువార్త చెప్పే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ మనవులన్నీ మా నాథుడు, మేకేక కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తప్పనిసరిగా మనందరినీ కూడా దీవించి మన కోసం ప్రార్థన చేసి మనల్ని రక్షించి సురక్షితంగా ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.